హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోనా చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా ఈరోజు అంటే సండే అనే కాదు, ఎప్పుడైనా కానీ మనం చికెన్ని వేరుగా చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు. ఇందులో ఏమేమి వేసానో ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ అన్నీ వేసేసినాక అప్పుడు చూసుకుంటే ఆన్లో లేదనమాట. సో అందుకని మళ్ళీ చూపిస్తున్నా. సాల్ట్, కారము, ఆయిలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడరు, క్యూమిన్ పౌడరు, టర్మరిక్ ఇవన్నీ వేసేసి బాగా దాన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే చికెన్ ముక్కలన్నిటిని మ్యారినేట్ చేయాలన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే వదిలేసేయాలండి. ఇలా మనం ప్రతిసారి వేరుగా వెరైటీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరీ ముఖ్యంగా పిల్లలు, హస్బెండ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు బయట తినే వాళ్ళని అయితే మనం సాటిస్ఫై చేయలేము. సో పిల్లల కోసం అయితే మనము ఖచ్చితంగా కొత్త వంటలు నేర్చుకోవాలి. కొత్తగా ట్రయల్స్ చేయాలి. నేను 1-2 టైమ్స్ చేశాక నాకు కుదిరితేనే నేను వీడియో పెడతానండి, లేకపోతే లేదు. ఇంకా నేను ఒక చిన్న విషయం లాస్ట్లో చెప్తాను. సో దానికోసం అయితే మీరు వీడియో అంతా చూడండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తే నేను ఎందుకు ఆ విషయం చెప్పాను అనేది మీకు అర్థం కాకుండా పోయిద్ది అనమాట. సో నాకు ఇట్లా బేషన్లో ఉంచేయడం ఇదిగా ఉండేసి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. మీ ఇష్టం, మీరు అందులోనే పెట్టేసుకోండి. లేదు అని అంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యాక్చువల్ నేను ఇప్పుడు ఆ చికెన్ అంతా యూజ్ చేయట్లేదు. కొంచెం నేను బయట నుంచి బిర్యానీ రైస్ తెస్తాను. నేను ఒక పెళ్ళికి వెళ్ళేది ఉంది. ఒకవేళ వెళ్ళకపోతే బిర్యానీ రైస్ తెస్తా, లేకపోతే లేదు. నువ్వైతే కొంచెమే చేసుకో, ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకో అనేసి అన్నారు. అందుకని ఇంకొక సగం చికెన్ అయితే తీసేసాను పక్కకి. ఇక ఇక్కడ ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఈ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2 స్ట్రైట్గా కట్ చేసి, నాకు అలా కట్ చేసుకోవడం ఇష్టం. అండ్ అలా కట్ చేయడం వల్ల కూడా పిల్లలు కర్రీలు ఎప్పుడైనా తగిలినా కానీ అవి కారం లేకుండా ఉంటాయి. సో అలానే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం హీట్లో మనము కలుపుతా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కళాయి పెట్టేసి మూత వేసుకోవాలి. ప్రతిసారి మూత వేయండి అని నేను చెప్పాను. అంటే కవర్ చేయాలి. కవర్ చేయటం వల్ల ఏంటంటే మనం అది ఆవిరి వస్తుంది కదా, సో మాయిశ్చర్గా ఉండిద్ది అనమాట. తొందరగా అడుగంటదు అండ్ మంచిగా లోపల దాకా కుక్ అయిపోయిద్ది. ఇక ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ మీకు మసాలాలు చూపించాను కదా, అంటే లైక్ అన్నీ హోల్ గరం మసాలాలు అన్నీ చూపించాను కదా, వాటిలన్నిటిని వేసుకోవాలి. సరే ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. సారీ, ముందు చూపించలేదు. ధనియాలు, బిర్యానీ ఆకు, స్టారు, లవంగాలు, ఇలాచీ, సోంపు అండ్ షాజీరా, జీరా ఇవన్నీ మళ్ళీ వేసుకొని మనము పొడి కొట్టుకోవాలి. డ్రై రోస్ట్ ఏం అవసరం లేదు, మామూలుగా వేసేసుకోవచ్చు. లేదు మేము డ్రై రోస్ట్ చేసుకుంటాము, లేదు రెడీగా ఉన్నాయి నాకులాగంటే రెడీగా ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. సో అలా వేసేసుకొని దాన్ని దీనిలోకి మిక్స్ చేసేసుకొని ఇంకా ఒకసారి కలయి పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ అయ్యాక మనము టమాటాలని బ్లెండ్ చేసుకోవాలి. అంటే టమాటాలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, పీసెస్ చేసి వేయొచ్చు. కాకపోతే ఏంటంటే టమాటాస్ వేయడం వల్ల, అలా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎంటైర్ కర్రీకి అండ్ పీసెస్లోకి కూడా ఆ జ్యూస్ అనేది చక్కగా అబ్జర్వ్ అయిపోయిద్ది. అండ్ ఇది మరీ థిక్గా మరీ థిన్గా ఉండదు, అలా అని
టోటల్ ఫ్రై కాదు. కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నార్మల్ రైస్‌లో కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, దేనిలోకైనా గానీ చాలా బావుండిద్ది. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి. అయిపోయింది కదా! ఇంకా లాస్ట్‌లో నేను ఒక వర్డ్ చెప్తానన్నాను కదా! ఇంకా మంచి టేస్ట్, ఇంకా ఎన్హాన్స్ కావాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో ఏమైనా సాసెస్ ఉంటాయి కదా! అంటే షెజ్వాన్ సాస్ అని, సోయా సాస్. షెజ్వాన్ సాస్ ఉంటే అది ఒక్కటేసేసేయండి. అదర్‌వైజ్ అది లేదనుకోండి కొంచెం సోయా సాసు, కొంచెం టమాటో సాసు ఇవి ఏసేసి కలిపేసేయండి. అది అద్భుతంగా ఇంకా టేస్ట్‌ని ఎన్హాన్స్ చేసిద్ది. ఎందుకంటే నేను ఇక్కడ క్లిప్ మిస్ అయింది. అందుకని నేను మీకు చెప్పలా. లాస్ట్‌లో వేసేయండి. అండ్ దించేసే ముందు ఒకసారి టేస్ట్ చూడండి. ఏంటిది ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? లేదా? అనేసి ఒకసారి టేస్ట్ చూసి అన్నీ సరిపోయినాయి అనుకుంటే అప్పుడు ఇంక లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి దించేసేయండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం అనేవి ముక్కలకి పడతాయి. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్.